పాత కక్షలే ఓ యువకుడి ప్రాణం తీశాయి. కారణం ఏదైనా సరే నిండు ప్రాణం బలైపోయింది. కత్తితో నరికి చంపడమే కాకుండా మేమే చంపామంటూ వీడియోలు తీసి ఇన్స్టా రీల్లో పోస్ట్ చేశారు. ఇంతకీ ఈ దారుణం ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? లెట్స్ వాచ్. హైదరాబాద్లో పాత కక్షలే కారణంగా యువకుడు బలైపోయాడు. ఆ యువకుడిపై 10 నుంచి 11 కత్తిపోట్లు పొడవడమే కాకుండా అతని తలపై బండరాయితో మోది చంపేశారు. అంతటితో ఆగక ఆ మర్డర్ చేసిన కత్తి, రక్తంతో ఉన్న చేతితో ఉన్న వీడియోను ఇన్స్టాలో హత్య చేశామని పోస్ట్ చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. బాచుపల్లి పిఎస్ పరిధి ప్రగతి నగర్లో అర్ధరాత్రి ఓ యువకుడి మర్డర్ జరిగింది. పాత కక్షలే కారణంగా హత్య జరిగినట్లు పోలీసులు, స్థానికులు భావిస్తున్నారు. మృతుడు అలియాస్ సిద్ధుగా పోలీసులు గుర్తించారు. ప్రగతి నగర్లోని బతుకమ్మ కుంట వద్ద ఓ బిల్డింగ్ లో తన తల్లి, మామతో కలిసి సిద్ధు నివాసం ఉంటున్నాడు. గత దసరా పండుగ రోజు బోరబండలో జరిగిన అరుణ్ హత్యలో సిద్ధు A3 నేరస్తుడిగా ఉన్నాడు. అయితే 2 నెలల క్రితం సిద్ధు జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. అర్ధరాత్రి సుమారు 3:30 సమయంలో గుర్తు తెలియని 3 వ్యక్తులు సిద్ధు ఇంటికి వెళ్లారు. గాఢ నిద్రలో ఉన్న సిద్ధును తీసుకుని బయటకి పని ఉందని తీసుకుని వచ్చారు. అనంతరం అతనిపై 3 ముక్కుమ్మడిగా దాడి చేశారు. వారి వెంట తెచ్చుకున్న కత్తితో సిద్ధును కిరాతకంగా హత్య చేశారు. అర్ధరాత్రి బయటికి తీసుకెళ్లిన సిద్ధును కత్తితో దాడికి దిగారు యువకులు. ఆ సమయంలో సిద్ధు కేకలు వేస్తున్నా పట్టించుకోకుండా శరీరంపై 11 కత్తిపోట్లతో విచక్షణ రహితంగా పొడిచారు. సిద్ధు కింద పడిపోవడంతో అతనిపై బండరాయితో తలపై మోది హత్య చేశారు. అనంతరం మర్డర్ చేశామని ఇన్స్టాలో పోస్ట్ చేశారు. దీంతో సిద్ధు హత్య నగరంలో వైరల్ గా మారింది. వారు పొడిచిన కత్తి, రక్తంతో ఉన్న చేతులు, ఒక బైక్ పై 2 కూర్చొని దారిలో వెళ్లడమే కాకుండా మరో చోటుకు వెళ్లి ఆ కత్తిని మరొకతనికి చూపించడమే కాకుండా పాటలకు స్టెప్పులేస్తూ వీడియో పోస్ట్ చేశారు. ఇక ఈ దారుణాన్ని ఇన్స్టాలో చూసిన వారంతా భయాందోళన చెందుతున్నారు. పోలీసుల భయం లేకుండా ఇలాంటి వారు హత్యలు చేస్తూ సినిమాలోని సీన్లా పోస్ట్ చేస్తున్నారంటే వారి వెనుక ఎలాంటి వ్యక్తులు ఉంటారో ఊహించుకోవచ్చని స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సిద్ధు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.